సో ఈ వీడియోలో నేను ఇంట్రడక్షన్ టు స్టేజింగ్ ఇన్ స్నోఫ్లేక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. స్టేజింగ్ ఇన్ స్నోఫ్లేక్ అంటే మనం ఏదైనా ఎక్స్టర్నల్గా డేటాని స్నోఫ్లేక్లోకి లోడ్ చేయాలంటే ముందుగా మనం ఆ ఫైల్ని స్నోఫ్లేక్ స్టేజింగ్ ఏరియాలో స్టోర్ చేసుకోవాలి. వన్స్ ఆ ఫైల్ అనేది స్నోఫ్లేక్ స్టేజింగ్ ఏరియాలో స్టోర్ అయిన తర్వాతే మనం స్నోఫ్లేక్లోకి డేటా అనేది లోడ్ కానీ అన్లోడ్ కానీ చేయగలం. ఈ స్టేజింగ్ ఏరియాలో మనం రా ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి. స్నోఫ్లేక్ లో స్టేజింగ్ ఏరియాని బ్లాబ్ స్టోరేజ్ ఏరియా అని కూడా అంటారు. వన్స్ బ్లా ఈ బ్లాబ్ స్టోరేజ్ ఏరియాలోకి రా ఫైల్స్ అనేది లోడ్ అయిన తర్వాత కాపీ కమాండ్ యూజ్ చేసుకుని డేటాని డేటాబేస్ లోకి లోడ్ చేసుకోగలం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏంటంటే స్టేజింగ్ ఏరియాను డేటా వేరో స్టేజింగ్ ఏరియా అనేది రెండు వేరు వేరు. స్టేజింగ్ ఏరియాలో మనం రా డేటా ఫైల్స్ ని స్టోర్ చేస్తాం. కానీ డేటా వేరోసింగ్ స్టేజింగ్ ఏరియాలో మనం ఆ రా ఫైల్స్ యూస్ చేసుకుని డేటా అనేది లోడ్ చేస్తాం. చాలా వరకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. సో స్టేజింగ్ ఏరియా అనేది వేరు, డేటా వేరో స్టేజింగ్ ఏరియా అనేది వేరు. స్నోఫ్లేక్ లో మనం స్టేజింగ్ ఏరియా యూస్ చేసుకుని ఎక్స్టర్నల్ గా ఉన్న డేటాని స్నోఫ్లేక్ లోకి లోడ్ కానీ అన్లోడ్ కానీ చేయగలం. థ్యాంక్ యూ.